Hey, dude. Good morning. What? Callus! హాయ్ హలో వెల్కమ్ టు క్యాలేజ్. Hey, Callus! Time చూడరా. నేను రెడీ. చాలా లేట్ అయిపోయింది బావ. 10 నిమిషాలే ఉంది. ఎలా వెళ్తాం అర్థం కావడం లేదు. No worries. ఏంట్రా ఎప్పుడు లేని ఈరోజు ఇంత ట్రాఫిక్ ఉంది. తొక్కు 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 క్యాబ్ ఎక్కడ దొరికి అక్కడ దూరు. పోనీ. Wait, dress ఎలా? బావ డ్రెస్ నిన్న నైటే కార్లో పెట్టేశాను. అయ్యో ఫోన్లు వచ్చేస్తున్నాయి. నేను చచ్చిన ఈ ఫోన్ అటెండ్ చేయను. చెప్పాల్సిన అబద్ధాలన్నీ ఆల్రెడీ చెప్పేశాను. ఇంకా నా దగ్గర అబద్ధాలు కూడా లేవు. అయ్యో ఇప్పుడు నేనేం సమాధానం చెప్పాలి? 5 minutes లో అక్కడ ఉంటావు. క్యాబ్ చూస్తురు మా లెఫ్ట్ కట్ చేయమా. కచ్చే 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 రైట్ 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 మళ్ళీ లెఫ్ట్ పోనీ 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 రైట్ 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 మళ్ళీ లెఫ్ట్. ఒక్క నిమిషం ఉంది బా. తొక్కరా తొక్కు 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 తొక్కు. రే త్వరగా రారా. బావ బావ ఆగరా, నేను కూడా వస్తాను. రేయ్ మ్యూజియంలో పెట్టాల్సిన షాప్ ముందు పెట్టారు. డ్యూడ్ 2 నెలలుగా లుక్స్ తోనే సరిపోతుంది. అట్లీస్ట్ పేరైనా అడగరా. ఇప్పుడు చూడు. రోజు అదేగా చేస్తున్నా. Excuse me? ₹99 మేడం. ఇదిగోండి. ఓకే.
నాకు 10 రూపీస్ రీఛార్జ్ కార్డ్ ఇవ్వండి. మేడం ఒకటి చాలా చాలు. మేడం హ? ఏంటిది ఓ సారీ అండి, నా దగ్గర 10 రూపాయలు చేంజ్ లేదు, అందుకే. అందుకని చాక్లెట్ ఇస్తే ఎలాగండి? మీరు కూడా చేంజ్ లేదని చాక్లెట్ ఇచ్చారు కదా, నేను మేడం, తీసుకోలేదా? అది మీకు 1 రూపాయికి ఇచ్చానండి. మీరు 10 రూపాయలకి ఇస్తే ఎలా? అరే 1 రూపాయి అయితే ఏ, అది కూడా డబ్బే కదా. కానీ రూపాయి 10 రూపాయలు ఒకటేనా మేడం? ఒకటే అండి, కష్టపడి సంపాదిస్తే 1 రూపాయి అయినా 10 రూపాయలైనా ఒకటి. యాక్చువల్లీ ఈ చాక్లెట్ మీరు ఇవ్వడం కూడా ఒక బిజినెసే. నాకు అవసరం లేకపోయినా మీరు ఇది నాకు అంటగట్టేస్తున్నారు. ఎంత కాదన్నా మీకు ఇందులో 20 పైసల దాకా లాభం ఉంటుంది. మీరు ఇదే విధంగా రోజుకి 100 మందికి అమ్మారంటే మీకు 20 రూపాయలు లాభం. అమ్మ బాబో, ఈ లెక్కన మీకు నెలకి మేడం పొద్దున్నే ప్రాణాలు తీకండమ్మా. ఇదిగోండి మీ 1 రూపాయి. హ. ఇలా చేంజ్ ఇస్తే అందరికీ మంచిది. హ్మ్? కొట్టు కొట్టు కొట్టు. ఏయ్, గుద్దు గుద్దు గుద్దు. సూపర్ అమ్మాయి బావా. అమ్మాయి కదరా, వాడు అండర్టేకర్. రే ఆ స్కూటీలో వస్తుంది కదా ఆ అమ్మాయి. ఇదే క్యాసెట్ 1 మంత్ నుంచి చేస్తున్నావుగా. అప్పుడు లుక్ చూసి చెప్పా, ఇప్పుడు క్యారెక్టర్ చూసి చెప్తున్నా. వాడు దెబ్బలు తినకూడదురా. అయ్యో మందు మంచింగు సైడ్ డిష్. విన్నర్ విన్నర్ చికెన్ డిన్నర్. రే క్యాలిస్, మనం బిల్ల మొన్న చూడకుండా కార్ స్వైప్ చేస్తాం కదా, తను 1 రూపాయి కోసం ఎంత ఆర్గ్యూ చేసిందో తెలుసా? షాప్ షాక్ అయ్యాడు. పిస్తున్నది ఏంట్రా? నా క్యారెక్టర్ కి కరెక్ట్ మ్యాచ్ రా. నాకెందుకు ఆ పిల్లకో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అనిపిస్తుంది. నీ అయ్యా మండుతుంది కదా, అందుకనే చెప్తున్నాను. ముందు వెళ్ళి ఆ పిల్లకి ఐ లవ్ యూ అని చెప్పే. బావా, మనం బ్రేక్ఫాస్ట్ కి బావన, లంచ్ కి లావని అని తిరిగే రకం. ఐ లవ్ యూ అని చెప్పడానికి ఎంత భయపడుతున్నావు ఏంటి? రే పడుకున్నావా? లేదురా, పబ్జీ ఆడుతున్నా. డిసైడ్ అయిపోయా. ఏమని? నన్ను పడుకోనకూడదానా? నువ్వు చెప్పింది కరెక్ట్ రా. ఎన్ని పార్టీలకు వెళ్ళాం, ఎంతమంది అమ్మాయిని చూసాం, సేమ్ బ్రాండ్ కానీ తను స్పెషల్ రా. తేడాగా ఏదో మాట్లాడుతున్నాడు. మ్యాజిక్ ఉంది తనలో. ఉడికి ఎక్కలేదా? అందుకే ఫిక్స్ అయిన రా, రేపు చెప్పేద్దాం. ఇది నిద్ర లేపు మరీ చెప్పాలరా? నైట్ అంతా చాలా ప్రిపేర్ అయ్యాక కనిపిస్తేనే ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ముందు నాకు ఇప్పుడు కూడా గుండెల్లో గిటార్ మోగినట్టుందిరా. నాకు ఇంకెక్కడో మోగినట్టుంది. ఇవాళ డేట్ గుర్తుపెట్టుకోరా. సెంటిమెంట్ గా నా కుడికను కూడా అదురుతుంది. అరే ఓ అవులే, ఎడ చూసి నడుపుతున్నారా? దిమాకుందా లేదా? ఏడుకెళ్ళి వస్తారా? ఇప్పుడే వీడేదో అదురుతుంది అన్నాడు. అది నీకన్నా నాకు తెలియదు. ఒక్క మూత పెడుతున్నది కదా. ఈ టాయ్ బండి గుద్ది మన బండి ఇలా అయిపోయిందా? నో స్క్రాచ్, నో డెంట్. అమ్మ నా ఫోన్. అమ్మయ్య, మన లక్ష్మికి ఏం కాలేదు. ఛీ, ఆపరా. మంచి ఛాన్స్, కనెక్ట్ అయిపో. ఆ? అమ్మ నా కిట్, వెళ్ళి ప్రేమగా లేపరా. నా కిట్కి ఏం కాలేదు. ఏయ్ డోంట్ వరీ, మనకి తెలిసిన అతనే సూపర్ మెకానిక్. నా ఎందుకన్నా బండిని చూసి నవ్వుతున్నావు? అసలు ఇలాంటి దిక్కుమాలి బండి రిపేర్ చేసే అదృష్టం నాకు దక్కింది చూడు, అందుకే నవ్వుతున్నా. సూపర్ జోక్ అన్నా. వచ్చే వారం Thanks, అవుతా. baby. బండి పొజిషన్ ఏంటో చెప్పన్నా. సింపుల్ బేబీ, 10 నిమిషాలు రెడీ చేసి పంపిస్తా. అన్నా 116 ఇస్తాను, ఇంకో 2 గంటలు అవుతుందని చెప్పన్నా. మనకు బండి రైతు నీడికి కూడా తెలిసిపోయిందా? లవ్ మ్యాటర్ అన్నా. లవ్వా మ్యాటరా? అన్నా అప్పుడప్పుడు లోపల నుంచి బయటకు వస్తుంది అలాంటి లవ్. ఇదిగో బండి రెడీ కావడానికి 2 గంటలు పడద్ది, ఏదైనా పని ఉంటే చూసుకుని రండి. ఆల్ ద బెస్ట్ బావా. సరే అండి, మీరు రెడీ చేసి ఉంచండి. నాకు ముఖ్యమైన పని ఉంది, నేను వెళ్ళేసి వచ్చి తీసుకుంటాను. ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి, నేను డ్రాప్ చేస్తాను. అయ్యో అక్కర్లేదండి. అలా ఎలా వదిలేస్తామండి? అంటే ఇదంతా మా వల్లేగా, మరి మా దగ్గర రెస్పాన్సిబిలిటీ. ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి, నేను డ్రాప్ చేస్తాను. మా వాడు దగ్గరుండి రిపేర్ చేయిస్తాడు, అంతే కదరా? ఇలా బుక్ చేసావేంట్రా? అంతే బావ, అంతే. పర్లేదండి, See, మీకున్న అర్జెన్సీకి బస్సులో పోవడం కుదరదు. ఖచ్చితంగా ఆటోనో క్యాబో కావాలి. మినిమం 100 రూపీస్ అడుగుతారు. మేం చేసిన యాక్సిడెంట్ కి మీరెందుకని డబ్బులు ఖర్చు పెట్టడం? కష్టపడి సంపాదించేది 100 రూపాయలైనా 1 రూపాయి అయినా ఇంపార్టెంట్. ఇదే క్యాబ్ అనుకుని నాతో పాటు రండి. బాయ్ రా, నన్ను మర్చిపోవద్దు. థ్యాంక్స్ బ్రో. బ్రో అంటే గుర్తొచ్చింది బేబీ. 2 బ్రోలు పక్క పక్కనే ఉంటారు కానీ ఎప్పటికీ కలవరు.
ఎవరు బ్రో? ఐబ్రో ఓడియా. యా మ్యామ్, దారిలో ఉన్నాను, నేను తెస్తున్నాను. షూర్ మ్యామ్. అయ్యో నేను వచ్చేస్తున్నాను. ఓకే మ్యామ్, సీ. అర్జెంటా? కొంచెం ఫాస్ట్గా వెళ్ళినా? లేదు, ఏం పర్వాలేదు. మీరు నర్స్ కదా? ఫిజియోథెరపిస్ట్. ఎందుకు అడుగుతున్నారు? ఇందాక యాక్సిడెంట్ అయింది కదా, అక్కడే మా ఇల్లు. మా ఎదురింటికి అప్పుడప్పుడు మీరు వస్తుంటారు కదా, వీక్లీ వన్స్ వస్తారు, కరెక్టేనా? వస్తారు, బైక్ పార్క్ చేస్తారు, ఈ బాక్స్ పట్టుకొని లోపలికి వెళ్ళిపోతారు. ఓ 2-3 అవర్స్ స్పెండ్ చేసి బయటికి వస్తారు. నాకు తెలిసి ఆ ఇంట్లో ముసలావిడ ఉంటుంది, ఆవిడకేదో ట్రీట్మెంట్ చేస్తుంటారని గెస్ట్ చేశాను. ఇలా మీకు కంటిన్యూస్గా కాల్స్ వస్తూనే ఉన్నాయి కదా, సో అదే అనుకున్నా. ఓ, అంటే మీరు నన్ను బాగానే ఫాలో చేస్తున్నారు. ఏయ్, అలా అని కాదు. ఎదురింట్లో ఒంటరిగా ముసలావిడ ఉంటుంది కదా, మరి ఆవిడ సేఫ్టీ చూడడంలో తప్పేముంది? అందుకే అప్పుడప్పుడు అలా గమనిస్తూ ఉంటాను. ఇంతకీ మీ జాబ్ ఏంటో చెప్పలేదు? బ్యూటీషియన్. ఓ, బ్యూటిషియన్. ఇంతకీ ఏ పార్లర్? ఫ్రీలాన్సర్గా చేస్తున్నాను, డోర్ టు డోర్ సర్వీస్. అదే బెస్ట్ అండి. ఏ బై ద వే, నేను కూడా ఫ్రీలాన్సర్ని, యాప్ డెవలపర్. మీ బ్యూటీ సర్వీస్కి ఏదైనా యాప్ కావాలంటే చెప్పండి, చేసేద్దాం. ఒకసారి మీ నంబర్ చెప్పండి. అంటే ఏదైనా బ్యూటీ సర్వీస్ కావాలంటే మీకు కాల్ చేద్దామని. సారీ, దిస్ ఇస్ లేడీస్ ఓన్లీ సర్వీస్. కంగారు పడకండి, మా ఫ్రెండ్స్కి ఎవరికైనా కావాలంటే ఐ విల్ రిఫర్ యూ. ఓకే. అవును, మా ఎదురింట్లో మీ క్లయింట్ ఎవరు? మీరు చెప్పారు కదా, ఒక బామ్మ, ఆవిడే. ముసల్దానికా? ఏంటండి అలా అంటున్నారు? వీక్లీ వన్స్ మానిక్యూర్, పెడిక్యూర్, ఫేషియల్, వ్యాక్సింగ్, థ్రెడ్డింగ్ ఇలా అన్నీ చేయించుకుంటారు. క్యాల్స్ గాడు ఆ బామ్మని ఓతేగా పొగడేస్తుంటాడు. ఇదా సంగతి? ఇక్కడే ఇక్కడే, ఇదిగోండి ఈ బిల్డింగ్. చాలా థ్యాంక్స్ అండి. నో వరీస్. ఈ వృత్తిలో పంచువాలిటీ చాలా ముఖ్యం. చెప్పిన టైంకి షార్ప్గా ఉండాలి. సో కరెక్ట్ టైంకి నన్ను డ్రాప్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఆ థ్యాంక్స్లో కొన్ని దాచుంచండి. మీ వర్క్ అయిపోయి వచ్చేలోగా మీ స్కూటీ మీ ముందుంటుంది. అయ్యయ్యో, మీకెందుకండి అంత శ్రమ? మళ్ళీ అంత దూరం వెళ్ళి తీసుకురావాలి. నేను తెస్తానని ఎవరు చెప్పారు? ఏసీ కార్లు తిరగాల్సిన తొక్కల బండి ట్రై చేయమన్నా ఎలా ఉండేవాడిని, అలా అయిపోయాను. ఛే. దీన్ని తోడడం కన్నా నడుచుకొని వెళ్తే ఈ పాటికి వెళ్ళిపోండేవాడిని. ఈ టైంలో ఎవర్రా? హలో, యా బేసికలీ ఐఎమ్ బైకర్. ఈరోజే ఈ సిల్లీ బండ్లో వచ్చాను. రెగ్యులర్గా హార్లీ డేవిడ్సన్, డ్యూకాటి, కేటీఎం ఇంపోర్టెడ్ బైక్సే. మనం నిద్రలో కూడా స్టాప్, వీలింగ్ ఇలాంటివన్నీ చేస్తూనే ఉంటాం. జస్ట్ ఫ్రెండ్కి ఒక చిన్న హెల్ప్ లాంటిదే. బేసికలీ ఐఎమ్ బిగ్ హెల్పర్. కానీ ఈరోజు సిగ్నల్ దగ్గర ఆగితే ఎందుకో చాలా అందంగా అనిపిస్తుంది. అలా అన్నానో లేదో ఇలా సిగ్నల్ వేసి చెప్తారు. మేడం మేడం అటు కాదు, ఇటు ఇటు ఇటు, నాకు ఇటువైపు పని. మీరు గనక హెల్ప్ చేసుండకపోతే మళ్ళీ అంత దూరం వెళ్ళి చాలా సఫర్ అయ్యేదాన్ని. థ్యాంక్ యూ సో మచ్. ఐమ్ సిద్ధార్థ్. ఓ సారీ, మీరా? ఐమ్ ఇన్ లవ్ విత్ యు మీరా. లవ్వా? ఇప్పుడే కదా పరిచయం చేసుకున్నాం. ప్రేమకి పరిచయం అవసరం లేదు. మిమ్మల్ని ఫస్ట్ టైం మా ఇంటి పక్కన చూడగానే ప్రేమించేశానంతే. ఇప్పటిదాకా నాకు ఇలా జరగనే లేదు. ఇన్ఫ్యాక్ట్ మిమ్మల్ని చూస్తే చాలా అని చాలాసార్లు వెయిట్ చేశాను. ఇట్స్ లిటిల్ ఫిల్ మీ రైట్? ఐ నో ఇట్స్ నాట్ లైక్ మీ. కానీ ఈ ఫీలింగ్ నాకు బాగా నచ్చింది. ఇందాక కూడా మీతో కలిసి కార్లో వస్తున్నప్పుడు సూపర్ ఫీల్. ఆ ఫీలింగ్ నాకు లైఫ్ లాంగ్ కావాలనిపించింది. అందుకే వెంటనే చెప్పేశాను. సడన్ గా చెప్తే షాకింగ్ గానే ఉంటుంది. టేక్ యూర్ టైం. అది నా నంబరే, సేవ్ చేసుకోండి. అప్పుడప్పుడు కాల్ చేయొచ్చు, నేను వెయిట్ చేస్తుంటాను. సీ యు మీరా.
ఛార్జింగ్ 50% ఉంది. బావా ఆ పిల్ల ఫోన్లో బ్యాలెన్స్ ఉందంటావా? ఇంకా ఎందుకు అమ్మాయి ఫోన్ చేయడం లేదు? బావా నీకేం టెన్షన్ కాలేదా? టెన్షన్ దేనికి? డూడ్ ప్రపోజ్ చేసి వచ్చావు, రిప్లై వస్తుందా రాదా, యాక్సెప్ట్ చేస్తుందా లేదా అని టెన్షన్తో నేను చచ్చిపోతున్నాను. నువ్వేంట్రా అంత కూల్గా ఉన్నావు? బావా అంత సీన్ లేదురా. చూశాను, నచ్చింది, చెప్పేశా అంతే. తనకు కూడా అదే ఫీలింగ్ ఉంటే చెప్తుందిగా. దాని గురించి టెన్షన్ పడుతూ టైం వేస్ట్ చేసుకోవడం. బావా ఫోన్ నీకే. ఏదో బోటి చికెన్. బ్యూటిషియన్ రా. హలో, హాయ్ మీరా. నో 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 టెల్ మీ. అవును, ఓకే, మెడబట్టేసిందా? తప్పకుండా, షూర్ షూర్. ఇది డాన్సా? ఫోనే కదా మాట్లాడింది, ఏదో లిప్ లాక్ ఇచ్చినట్టు బిల్డప్ ఇస్తున్నాడు. అడిగితేనే చెప్తావు. బావా విషయం ఏంటో చెప్పు. మీరా కాల్ చేసిందిరా. ఆ, రేపు కలవబోతున్నా. ఆ. పార్క్కి రమ్మంది. పార్క్లో అయితే అందరూ ఉంటారు, పార్కింగ్ రమ్మను, అక్కడైతే ఎవరు ఉండరు. ఛీ, ఇది అలాంటి ప్లేస్ కాదురా. మరి? చాచా నెహ్రూ పార్క్. చాచా నెహ్రూ పార్క్. చచ్చే. ఏంటి బావా పార్క్ అయితే తోటలకు వెళ్ళాల్సిన నీ పార్క్